అమ్మ ఇప్పుడు పరశురాముడు తర్వాత శ్రీరాముడు అవతారం ఎత్తారు విష్ణుమూర్తి. శ్రీరాముడి అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అండ్ శ్రీరాముడు గురించి ఏం చెప్తున్నారు మీరు? శ్రీరాముడి అవతారం అనేది ఆ, రావణాసురుడు అప్పటికే పుట్టేసి ఉన్నాడు. అప్పటికే చాలా విజృంభించి విపరీతమైనటువంటి శక్తితో, విపరీతమైనటువంటి బలంతో ఆ, బ్రహ్మవరాలు పొంది దేవతలందరినీ దాసుల్ని చేసుకుని నవగ్రహాలందరినీ బంధించి పెట్టి తనకు కావలసినట్టుగా ఇంద్రజిత్తు పుట్టినప్పుడు తన కొడుకు మేఘనాథుడు అతని పేరు. అతను పుట్టినప్పుడు ఏ గ్రహం ఏ గళ్ళలో కూర్చుంటే సరిగ్గా బాగుంటాడో అలా బలవంతంగా నవగ్రహాలను ఆ గళ్ళల్లో కూర్చోబెట్టి ఆ విధంగా మేఘనాథుడు పుట్టేలా చేశాడు. ఎన్ని చేసినా అసలైన విధి అనేది ఒకటి ఉంటుంది కదా, అది జరిగింది చివరికి. అంటే అలాంటి బలశాలి, అటువంటి బలశాలి ఇంతమందిని వేధిస్తూ ఉంటే దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకుని మాకు ఎట్లాగొట్లాగా అలాంటి దుర్మార్గుడి నుంచి కాపాడమని అడిగారు. సరే, నేను వాడేమో బ్రహ్మ దగ్గర వరాలు పొందాడయ్యా, నేను ఏ రకంగానూ వచ్చి ఒక్కసారిగా అలా చంపలేను, కేవలం ఒక కోతుల నుంచి మనుషుల నుంచి తప్ప ఇంకా నాకు ఎవరి దగ్గర నుంచి మరణం వద్దు అని అడిగాడు. వాళ్ళు నన్నేం చంపుతారులే, నేను ఇంత పెద్ద పెద్ద వాళ్ళనే కాలుతో తొక్కేస్తున్నాను, ఆ కోతులు మనుషులు నన్నేం చేస్తారన్న ధీమాతో అడగలేదు అవి రెండు కూడా. అంటే ఎక్కడో ఒక చోట కొంచెం గ్యాప్ పెట్టాలని చెప్పారు కదా, మా పూర్తి అమరత్వం అయితే రాదని బ్రహ్మ కూడా చెప్పేశాడు కదా, ఈ రెండు కొంచెం వదులుకున్నాడు అనమాట. కనుక నరవానరులతో నాకు వాళ్ళని తప్ప వాళ్ళేముంది అల్ప ప్రాణులు, మిగిలిన వాళ్ళు ఎవ్వరితోనూ నాకు మరణం లేకుండా చూడమన్నాడు. అయిపోయింది. కనుక నేను తప్పనిసరిగా నరుడు రూపంలో పుట్టాలి, మనిషిలాగా పుట్టాలి. మనిషి రూపంలో పుట్టి తీరుస్తాను, కొంచెం సమయం పడుతుంది అన్నాడు. తర్వాత దశరథుడు పుత్రకామేష్టి చేస్తే ఈ నలుగురు వరుసగా ఎవరు వీళ్ళందరూ రాముడు ఒక్కడే కాకుండా రాముడికి తోడుగా రాముడికి పానుపుగా ఉన్నటువంటి శేషుడు లక్ష్మణుడుగా వచ్చాడు. శంఖం చక్రం ఇద్దరు భరతుడు శత్రుఘ్నుడుగా వచ్చారు. వీళ్ళు నలుగురు చక్కగా అవతరించాక తర్వాత ఈ రావణ సంహారం కోసం అందరూ అన్నమాట ఒక్కొక్క దేవత ఒక్కొక్క రూపంలో, వాయుదేవుడి రూపంలో హనుమంతుడు వచ్చాడు, సూర్యుడు సుగ్రీవుడి రూపంలో వచ్చాడు. ఈ రకంగా ఒక్కొక్క దేవత రూపంలో ఒక్కొక్కళ్ళు వచ్చారన్నమాట. అందరూ వచ్చి వాళ్ళందరూ ఒక చోట చేరి అందరూ నరుడు వానరుడిలాగానే ఉండాలి, ఇంకో రూపంలో ఉండటానికి అవకాశం లేదు. అంటే వాళ్ళందరూ దేవతలే, అందరూ దేవతా స్వరూపాలే, దేవతా అంశాలతోనే పుట్టారు. ఆ దేవతా అంశాలతోనే ఈ వానరులందరూ వచ్చారు. వాళ్ళందరూ మామూలు చెట్ల మీద తిరిగే కోతులు అనుకోవటానికి వీల్లేదు. వానరులైనప్పటికీ వాళ్ళకి బుద్ధి బలం ఉంది, దేహబలం ఉంది, ఎన్నున్నాయి. ఎంత లేకపోతే సేతువు కట్టి వెళ్ళారు, ఎంత లేకపోతే అక్కడ యుద్ధం చేసి రావణుడంత వాడిని చచ్చిపోయేదాకా వీళ్ళందరూ రాముడికి సహకారం అందించారు. కుంభకర్ణుడు రావణుణ్ణి రాముడే స్వయంగా చంపాడు, మేఘనాథుణ్ణి లక్ష్మణుడు చంపాడు. కనుక ఇవన్నీ ఎంత పూర్తిగా ఒక రకమైనటువంటి పటిష్టమైన ప్రణాళికని రచించుకుని అందరూ అక్కడికి చేరారు అన్నమాట. అటువంటి అవతారం రామ అవతారం. ఏదో ఒక కారణంగా అంటే సీత ఒక కారణం అన్నమాట. అక్కడ ఆ సీత అనే కారణం వల్ల ఆవిడని ఎత్తుకుపోవటం వల్ల వీళ్ళందరూ అక్కడికి చేరి రావణాసురుడిని నిర్జించటం. ఇక్కడ రాముడి గురించి చెప్పేటప్పుడు చాలా ప్రత్యేకంగా ఏం చెప్తారంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే రాముడు పూర్తిగా ధర్మరూపమే. అసలు అంటే ఒక ధర్మాన్ని ఒక అచ్చు పోస్తే ఎట్లా ఉంటాడో అది రాముడి రూపం. రాముడు అంత ధర్మము పొరపాటును కూడా తప్పనివాడు, పితృవాక్ పరిపాలకుడు, తండ్రి ఏది చెప్తే అది చేసేటటువంటి వాడు అని ఇంత ఖచ్చితంగా చెప్తారు. పరశురాముడు కూడా పితృవాక్ పరిపాలకుడే. తండ్రి చెప్పంగానే తల్లిని నరికేయమంటే కూడా నరికేశాడు. మళ్ళీ తల్లి మీద ప్రేమతో బతికించుకున్నాడు. అది 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 తెలివితేటలు, శక్తి. ఎందుకంటే ఒకటి చేసినప్పుడు అందుకనే ఏదైనా కూడా వస్తే పూర్తిగా రావాలి, సగం ఎప్పుడు ప్రమాదకరమే. కనుక అలాంటిది ఇక్కడ ఈ రాముడు ఇంత ధర్మపరుడు. ఇలాంటి వ్యక్తి భార్యని అపహరిస్తే కోపం వచ్చింది. ఎప్పుడు ఎవరి మీద కోపించనటువంటి రాముడు కోపించి పద వెళ్ళి తెచ్చుకుందాం సీతని అన్నారు. అందరూ కలిశారు. సుగ్రీవుడితో మైత్రి చేశాడు. సుగ్రీవుడి సైన్యం అందరూ కలిసి బయలుదేరి వెళ్ళి
అంటే మధ్యలో వాలి సంహారం ఇవన్నీ కూడా చాలా జరిగింది. రామాయణం చిన్న కథ కాదు కదా. జరిగి చివరికి వెళ్ళాక అక్కడ ఆ రావణుణ్ణి చంపటం అనమాట. చివరికి అందరూ చివరిలో అగస్త్యుడు వచ్చి అడుగుతాడు, అసలు ఎవరు నువ్వు ఏమిటి అని అడిగితే అప్పుడు శుభ్రంగా ముందర చెప్తాడు యుద్ధకాండలో, నేను మామూలు మనిషిని. ఎందుకంటే రాముడు ఎప్పుడు నేను దేవుణ్ణి అని చెప్పుకోలే, రాముడు ఎప్పుడు మహత్యాలు చూపించలే, తన శక్తి బలం చూపించాడు కానీ మహత్యం చూపించలే ఎక్కడ. మహత్యం చూపిస్తే మనిషి కాదని తెలిస్తే రావణుడు ఇతని చేతిలో చావడు. అసలు ముందర రాముడే స్వయంగా నేను మనిషిని అని నమ్మాలి. రాముడే తనని తాను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటాడు. నేను దశరథుడు కొడుకుని, నేను మామూలు మనిషిని అని చెప్పుకుంటాడు. అంటే అలా చెప్పుకోకపోతే ఆయన తనని తాను ఎప్పుడు మనిషిని 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 అని చెప్పుకుని అందరికీ అదే రుజువు చేయకపోతే రావణుడిని చంపే అర్హత రాదు. మనిషే కదా అక్కడ చంపగలిగేవాడు. ఎంత గొప్ప స్ట్రాటజిస్ట్ కాకపోతే కోతులు అసలు ఎప్పుడన్నా మాట వింటాయా? మా ఒక్క కోతికి ఏదైనా ఒక వస్తువు ఇచ్చి మళ్ళీ ఇవ్వంటే ఇస్తుందా అది? అలాంటి కోతులతో బ్రిడ్జి కట్టించగలిగాడు సముద్రం మీద. మామూలుగా బ్రిడ్జి కూడా కాదు, సముద్రం మీద వారధి కట్టించి రాళ్లతో, తేలే రాళ్లతో వారధి కట్టించి వాళ్ళందరినీ అక్కడికి తీసుకుపోయి ఆ యుద్ధంలో వాళ్ళిద్దరిని నిర్జించి రావణ కుంభకర్ణుల్ని, మళ్ళీ మూడోవాడు ధర్మపరుడని తెలుసుకుని వాడిని రక్షించి, ఈ విభీషణుడు కూడా సప్త చిరంజీవుల్లో ఒకడు. విభీషణుడికి రాముడు వరమిస్తాడు. రాముడు వరమిచ్చి, ఇంత భక్తిగా ఇంత ధర్మంగా ఉన్నావు నువ్వు, అన్నైనా సరే అధర్మపరుడని అటు వెళ్ళలా, ధర్మం వైపే ఉంటాను కానీ అధర్మం వైపు ఉండను అన్నాడు. ఎందుకంటే ఆ రాజ్యంలో ఆ సీతని వద్దమ్మా ఇచ్చేసే వెనక్కి అన్నయ్య ఇది తప్పు అని చెప్పినవాడు వీడొక్కడే. అటువంటి ధర్మపరులని అంటే ఎప్పటికప్పుడు ధర్మాన్ని రక్షించటం, అధర్మాన్ని శిక్షించటం ప్రతి అవతారం చేయవలసిన పని అదే. ఆ పనులు రెండు ఇక్కడ చేశాడు. ధర్మాన్ని రక్షించాడు, అధర్మాన్ని శిక్షించాడు. శిక్షించి ఆ అవతారంలో చక్కగా మళ్ళీ వాళ్ళని చంపేశాక తీసుకొని వచ్చాడు వెనక్కి. తీసుకొని వచ్చాక సీతను ఒకందుకు పరిత్యాగం చేయవలసి వస్తుంది, తప్పనిసరి అవుతుంది. తప్పనిసరి ఏంటి? రాజ్యంలో సీతని పరిత్యాగం చేయకపోతే సీతకు ఒక నింద వచ్చేసింది ప్రజల్లో, కనుక నింద ఉన్న స్త్రీని నువ్వు భరించావు అంటారనేది ఒక భయం కూడా కాదు, నేను ప్రజారంజకంగా కదా పరిపాలించాలి, ప్రజల ఆశయాలకు విరుద్ధంగా కాదు కదా అనేది ఒక భావం. ఇంకొకటి, అక్కడికి నాకు సీతే కావాలి రాజ్యం వద్దు అని చెప్పి భరతుడిని పిలిచి, నువ్వు కదా నా తర్వాత యువరాజుగా పట్టాభిషేకం చేసుకున్నావు, నీకు రాజ్యం ఇచ్చేస్తా, నువ్వు చేయి, నేను వెళ్ళిపోతా అంటాడు. నేను సీత వెళ్ళిపోతాం అంటాడు. భరతుడు ఒప్పుకోడు. లక్ష్మణుడిని పిలిచి అడుగుతాడు, లక్ష్మణుడు ఒప్పుకోడు. శత్రుఘ్నుడిని పిలిచి అడుగుతాడు, శత్రుఘ్నుడు ఒప్పుకోడు. మా వల్ల కాదు, మేము నువ్వే చేయాల్సిందే, ఇది నీకు ఇవ్వబడినటువంటి ఒక ధర్మం, ఒక విధి, ఇది నువ్వే చేయాల్సిందే అంటారు వాళ్ళు. మేము నిన్ను సేవించటానికి వచ్చాం కానీ నీ రాజ్యాన్ని పాలించటానికి కాదంటారు. దాంతో తప్పనిసరిగా సీతను వదలాల్సి వస్తుంది. ఇక్కడ సీత పరిత్యాగం చేయొచ్చా వద్దా అనే చోట ఒక చిన్న ఇదేంటంటే, అప్పటికి ఆయన ఆ దేశానికి రాజు అయ్యాడు. అప్పటిదాకా తండ్రే కదా రాజు, తను ఉన్నప్పటికీ యువరాజే. యువరాజు పట్టాభిషేకం కూడా జరగకుండానే వెళ్ళిపోయాడు కదా ఆ అడవులకి. ఎప్పుడైతే అప్పటికి వివాహం అయింది కానీ అప్పుడు ఏకపత్ని వ్రతుడే, సీత ఒక్కతే భార్య. ఇప్పుడు రాజ్యం కూడా భార్యే. రాజుని ఎప్పుడు ఆ దేశానికి పతి అంటారు కదా కదా, ఆ భూపతి అంటే ఏంటి, ఆ భూమికి పతి ఆయన రాజు. ఇప్పుడు నా ఏకపత్ని వ్రతానికి నాకు భంగం వస్తుంది. ఇప్పుడు ఇద్దరు భార్యలు అయిపోయారు, ఒకటి నా దేశం, ఇంకోటి తను విధి ధర్మంగా వివాహం ఆడిన సీత అని సీతను వదిలేశాడు అని ఒక వర్షన్ కూడా కనిపిస్తుంది మనకి. సీతను వదిలేశాక మళ్ళీ తర్వాత సీత నుంచి లవకుశులు వచ్చారు, ఆ లవకుశుల్ని ఇంటికి తెచ్చుకున్నాడు. సీత అభిమానం గల స్త్రీ కదా, నువ్వు పొమ్మన్నప్పుడు పొమ్మని, రమ్మంటే రావటానికి నేను ఎలా కనిపిస్తున్నాను, నువ్వు వస్తావని ఏడాది పాటు లంకలో ఎదురు చూశాను, వచ్చావు, నన్ను తీసుకొచ్చావు, నీకు మర్యాద నాకు మర్యాద. కానీ ఇప్పుడు మాట వచ్చిందని నన్ను వెళ్ళిపోమన్నావు కదా, కనుక నేను మళ్ళీ వెనక్కి రానియా, నా అవతారం అయిపోయింది, లక్ష్మీదేవి అవతారం కదా, నా అవతారం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని. ఎక్కడి నుంచి వచ్చిందో అంటే భూమిలోంచి వచ్చింది కదా, మళ్ళీ భూమిలోకే వెళ్ళిపోతుంది. అక్కడ భూమి బద్దలైపోతుంది, భూమిలోకే వెళ్ళిపోతుంది. ఈ ప్రాంతం కూడా మనకి ఉత్తరప్రదేశ్ దగ్గర సీతామఢి అనే ఆ ప్రాంతంలో ఇప్పటికీ కనిపిస్తుంది.
ఇప్పటికీ మనం అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అది ఎక్కడైతే భూమిలోకి సీత వెళ్ళిపోయిందో అక్కడికి సీతామఢి అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ హనుమంతుడేమో చాలా దుఃఖంగా ఉంటే హనుమంతుడిని కట్టేసి ఒక పక్కన పెడతారు అడ్డం రాకుండా. ఈవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక వీళ్ళందరూ వచ్చాక ఇప్పుడు ఈయనకు ఒక అర్థమైందంటే రాముడు అవతారంలో మనకి చెప్పేది ఏంటంటే బహుభార్యాత్వం వల్ల తండ్రి బాధపడ్డాడు దశరథుడు. కైక కోరరాని కోరికలు కోరింది కనుక తను బహుభార్యాత్వం చేయకూడదు అనుకుని ఒకళ్ళనే భార్యగా పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజ్యం సరిగా తనకొక్కళ్ళకే వచ్చి తన తమ్ముళ్ళకి వెళ్ళకపోవటం వల్ల కదా కైక లాంటి కోరిక కోరింది. కనుక ఉన్న పిల్లలందరికీ ఎవరి రాజ్యాలు వాళ్ళకి రావాలి అని అప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ప్రాంతానికి పంపించి తమ్ముళ్ళని ముగ్గురిని వాళ్ళు ఒక్కొక్కళ్ళు రెండు రాజ్యాలు గెలిచి తెచ్చుకునేలాగా చేసి వాళ్ళ పిల్లలకి వాటిని రాజులు చేశాడు. తన పిల్లల్లో పెద్దవాడిని కుసుడిని తన అయోధ్యకి రాజకుమారుని అదే రాజుని చేశాడు. లవుడు కోసం లవపురం అని లాహోర్ అంటున్నాం ప్రస్తుతం, అది పాకిస్తాన్లో ఉంది. ఆ పట్టణాన్ని గెలిచి అక్కడ లవుడిని రాజుని చేశాడు. మొత్తం మీద 8 మంది పుత్రులని తలా ఒక చోటకి అందరికీ రాజుల్ని చేసి చివరికి వీరు ఆ సరయూ నది ప్రవేశం చేసి సరయూ నది ప్రవేశం ద్వారా అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇది రామావతార పరిసమాప్తిలో కనిపిస్తుంది. అందుకనే ఇప్పటికీ కూడా సరయూ మోక్ష ప్రదేశం. మోక్ష ప్రదేశం అంటే అక్కడి నుంచి వైకుంఠానికేగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ బాటలో అని అర్థం. మనందరం వెళ్తే వెళ్ళిపోతామా అని కాదు, ఆ రాముడు చూపించిన ఒక మోక్ష మార్గం అది. అందుకని సరయూ మోక్ష మార్గం.